హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మరోసారి ఓ చిన్న వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కోడిగుడ్డు మునక్కాడ. నేను ఈ కూర నలుగురికి సరిపడగా చేశానండి. దీనికి ఏమేం కావాలి, ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అన్నీ చూపిస్తాను. ఓకేనా? ఉడకబెట్టిన 4 కోడిగుడ్లు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 మునక్కాళ్ళు, కాస్తంత ఉప్పు, కాస్తంత పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, కావలసినంత కారం, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఒక ఎండు కొబ్బరి చిప్ప ముక్క, స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, ఒక అనాస పువ్వు. ఇందాక కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు ఉన్నాయి కదండి, దాన్ని మిక్సీ వేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా చక్కగా గ్రైండ్ అయింది కదా. దీన్ని పక్కకు పెట్టుకొని కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటికి సన్నగా కాటు పెట్టాలండి. ఒక 4 కాట్లు పెట్టాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం దిగుద్ది, లేకపోతే చప్పగా ఉంటాయి అన్నమాట. తర్వాత సగం పావు నూనె తీసుకొని పెనంలో వేసి కోడిగుడ్లు వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి, దోరగా వేగుతాయి. అవి సన్నని మంట మీద వేపేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలన్నమాట, బాగుంటాయి అవి. తర్వాత వాటిని చూడండి వేగిపోయాయి. ఇప్పుడు వాటిని తీసేసుకొని మళ్ళీ ఓ పావు నూనె పోసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ఉల్లిపాయలు, అవి వేసేసుకోవాలండి. వేసేసుకొని దోరగా వేపుకోవాలి, లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. అలాగే వేగనివ్వండి, కొంచెంసేపటికి అవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. తర్వాత కాస్త 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వాటిని సన్నగా అడుగంటకుండా వేపాలి, చక్కగా బ్రౌనిష్గా అయ్యే వరకు వేపేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మునక్కాళ్ళు కడిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. వేసేసి లో ఫ్లేమ్ మీద తిప్పాలండి. తర్వాత అవి మగ్గటానికి మూత వేసి పెట్టేయాలి. మూత వేసి పెడితే నీళ్ళు ఊరి మగ్గుతాయి. ఇదిగోండి చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి 1 స్పూను కారం వేయాలి. వేసి మెల్లిగా తిప్పుకోవాలండి. తర్వాత మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా టమాటా, ఆ గ్రేవీ వేసేయాలి. దాన్ని కూడా అడగంటకుండా తిప్పాలి మెల్లిగా. అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫుల్ పెట్టుకోవాలి ఫ్లేము, కొంచెం ఫుల్ పెడితే అది ఉడుకుద్ది అనమాట. ఇదిగోండి ఇలాగ ఉడుకుద్ది. అయిపోయింది చూడండి, చక్కగా మెత్తగా అయింది. ఇందాక ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు ఉన్నాయని చెప్పాను కదండి, వాటిని పౌడర్ చేశాను అనమాట. పౌడర్ చేసి అవి జల్లి మళ్ళీ 1 టీ స్పూను ఉప్పు జల్లుకోవాలి. ఇందాక కొంచెమే వేశాను కదా, ఇప్పుడు సరిపడగా ఉంటుంది అనమాట ఉప్పు. వేసేసి తిప్పేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, ఫుల్ పెట్టకూడదు, మాడిపోద్ది మళ్ళీ. అలాగే లో ఫ్లేమ్లో ఉడకాలి. తర్వాత ఒక సగం కప్పుడు వాటర్ పోయాలి. అందులో కొంచెం లిక్విడ్ రావాలి కదా, గ్రేవీ అవుద్ది కదా, అందుకని కాసి నీళ్ళు పోయాలన్నమాట. కాసి నీళ్ళు పోసేసి కలబెట్టి తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది వేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టేయాలండి, కొంచెం సిమ్లోనే ఉంచేసి మూత పెట్టాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి, రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి వేసేయాలి. ముందు ఎందుకు వేయకూడదంటే అవి ఆ మునక్కాళ్ళు తగిలితే అంతా విడిపోయినట్టు అవుతాయి. అలా వేసి మెల్లిగా తిప్పుతూ ఉంటే దానికి ఉప్పు, కారం ఇవన్నీ పట్టేస్తాయి చక్కగా. చూడండి ఇలాగనమాట.
చూసారా, చూడటానికి బాగుంది, తినడానికి బాగుంటుంది. దీన్ని 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత తినటానికి మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. తర్వాత దీనికి కాంబినేషన్గా చింతపండు చారు అండి, పలసం చారు అంటారు, అది చేసుకోవచ్చు. లేదు పప్పుచారు చేసుకోవచ్చు అండి, పప్పుచారు కూడా బాగుంటుంది. ఇలా చక్కగా గార్నిష్ చేసుకొని తినేయచ్చండి. ఇంతేనండి కోడిగుడ్డు మునక్కాడ కూర. మరో రోజు మరో వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుంటాను. సెలవా మరి.